హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసేవన్ విలేజ్కి స్వాగతం. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. పొద్దున మా అక్క అయితే ఇలా బట్టలన్నీ అయితే ఇక్కడ వేసింది. దేనికి ఏం చేస్తున్నావు? అబ్బా లేదు, అలా లేదు అక్క. మారేసిన బట్టలన్నీ పని పాట లేకుండా తీసి అంతే ఉంది. ఇగో చూడండి, అన్న మాటలు అబద్ధం ఉందా? చూడండి అదిగో అదిగో మేము అక్కడి నుంచి వచ్చేసాం కదా. అక్క నువ్వు అక్కడ బట్టలు మరత ఉప్పేస్తున్నాయి కానీ ఈ బట్టలు సగం మరత పెట్టున్నాయి అక్క. అంతే ఉంది, సేమ్ పని బట్ట లేకుండా అన్నం తీసి బయట పెట్టినట్టుగా. అవును, నాకు ఇంట్లో పని బాగా పని పెట్టుకున్నా. మీరు చేస్తారు బాబోయ్. చీరలు అంటే సర్దుకోవడం అంటే అంత పని అండి. పని పాట లేకుండా చేస్తున్నానంట. చీరల గురించి సర్దు గురించి మీరు కామెంట్లో చేయండి, మా చెల్లికి తెలిసి వచ్చేలాగా. ఏంటిది చీరలు సర్దటమా? ఒక్కసారి చీరలు మడత పెడుతున్నా, అలాగే ఎవరైనా మడత పెడతారు అక్క. తెలిసి మాట్లాడకూడదు. చెప్తున్నా మడత పెడతారా? నెక్స్ట్ టైం బెటర్ లక్. నీకు లక్ ఉన్నప్పుడు చేస్తా. మా చెల్లి అయితే పని నాకు చెప్తుంది. యారు ఊడిపోయింది అక్క మడత అందులో? అయ్యో పంచేయి. ఇస్త్రీ షాప్ కాడికి వెళ్ళు, ఇస్త్రీ పెట్టు, లేకపోతే పంచేయి. అప్పుడు అమ్మ నన్ను ఇస్త్రీ పెట్టి కాదు, అప్పుడు పంచేయి. చెమ్ము వస్తున్నా, ఒక్క నిమిషం ఆగమ్మ. చెమ్ము ఉంది కాక, చెమ్ములో నిప్పులు వేసుకో. మంచి మన బండి ఉంది కా, మన బండి మీద చెక్క పెట్టి ఇస్త్రీ చేయి. మేము స్కూల్కి అప్పుడు మేము చేసుకోలేము, మా బట్టలనే ఇస్త్రీ అలాగే చేసుకో. నాకు రాదే, ఇంట్లో పని అంత పని చేయమని చేస్తా కానీ ఇస్త్రీ నాకు రాదు. బాబోయ్, చెమ్ములో నిప్పులు వేసి ఇస్త్రీ చేసుకోవడం చేత కదా? నాకు గొంతు కూడా పోతుంది. నీకు వచ్చాక నువ్వు చెయ్యి. సరే, ఇలా వాదిస్తుంటే వాదన పోతూనే ఉంటుంది కదండి. ఇక ఇలా అయితే మాకు అది బట్టలని మడత బా ఏం పనిదానా మడత పెట్టి మీరు చూస్తున్నారా? చీర చూసారు అట్లా మడత పెట్టిన మడత పెట్టాను. పని బాటలు ఇంకా అట్టగే పెట్టాను. తీసింది ఎందుకే నువ్వు? నీ అన్నానని నువ్వు పెట్టేస్తావా? అంటే నువ్వు దేనికి వచ్చా మర్చిపోయావా? నువ్వు వినిపించుకోవట్లేదు, ఎప్పుడైనా చూసి చెప్తావా అని. ఇప్పుడు ఎట్లా చెప్తున్నావు? సరే అక్క, బ్రేక్. ఆ పాప నన్ను చూపివమ్మా అంటుంది. సరే అని చెప్పడం వచ్చేస్తున్నా. ఏముందమ్ము బాబోయ్, ఎక్కడి డబ్బులు టీ దొరికాయి? ఎక్కడ దొరికాయి? ముందు 500. ఏ 500 లోటే? సినిమాలో ఉంటాయా? అంటే అది కురుకురులు వచ్చిన డబ్బులా? సినిమాలో ఉంటాయి అంటే 500 నోట్లు, నకిలీ నోట్లు. చింతలు నువ్వు పిలకేసుకున్నావా? బాబాయ్ నువ్వు చెప్పమ్మా. ఏంటో చూపిస్తుందంట, మళ్ళీ ఏం చూపిస్తావో. ఏంటిదే? కుక్క కాదు, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ కుక్కలు కావాలమ్మా. ఈ కుక్క పిల్ల మా ఇంటికాడ కాదండి, ఇక్కడ కుక్క పిల్ల అయితే మా పాపకి మచ్చిగా అయిపోయింది. మేము ఎక్కడికి ఆడ కుక్క పిల్లలు ఉంటేనే చూడండి. చింతలు కరిచిద్ది. వద్దు, ఒక ముద్ద అన్నం పెట్టినందుకు చూడండి అట్లా ఉండిపోతున్నాయో. ఉందా ఒక ముద్ద అన్నం కోసం ఇక్కడే ఉండిపోయిందండి విశ్వాసంగా. చూడండి ఏడకలతో సైకిల్ మీద ఎక్కి సినిమాకి డబ్బులు కొన్నాయి కాడ. ఎన్ని టికెట్లు వస్తాయే? 5 టికెట్లు. టికెట్ ఎంత? 50 రూపాయలు చెప్పిన 500కి 5 టికెట్ ఎలా వస్తాయే? తిరుమల వస్తాయా? అసలు ఏ సినిమా రిలీజ్ అయింది చెప్పు. ఫుల్లీ ఫైటా? అబ్బో, ఆ సినిమా కాదు రిలీజ్ అయింది ఇప్పుడు. ఏ సినిమా తెలుసా? కల్కి. అవునే, కల్కినే. డ్రామాకి వెళ్తా నేను. అక్క ఏం చేస్తున్నావు? ఉప్మా. ఏం ఉప్మాను? బొంబాయి రవ్వ. బొంబాయి రవ్వ.
బొంబాయి రవ్వ అని ఇట్లేదు, బొంబాయి రవ్వ బొంబాయికి తెచ్చుకోని అంటున్నారు. సన్న రవ్వ అనాలి. తెల్ల రవ్వ వంతులు అంటే ఎర్ర రవ్వ వంతులు అంటే స్పెషల్ రవ్వ అడగలేదా? గోధుమ రవ్వ అది, దాని పెసర రవ్వ అంటున్నారు ఇక్కడ. కాదు, అక్కడ మనం ఉన్న కాడ అక్కడ ఏంటో సార్ స్పెషల్ రవ్వ అంటే సన్న రవ్వ. రెండు రకాలు ఏంటండి, ఒకటి లావు ఒకటి సన్నం. లావుగా ఉంటుంది. ఇక్కడికి వచ్చాక గోధుమ రవ్వకు మన తాత ఫ్యాన్ అయిపోయింది. అవునా? ఒక కొత్తగా బాగుంటుంది. ఇంకోటి తెలుసు నీకు, ఇంకా అన్నం తినడం అనేసి గోధుమ రవ్వ తినడం మొదలెట్టాడు. ఉప్మా, వాడికి ఉప్మానే కావాలంట. వాటర్ పోసే కదా. వాటర్ పోసి చేస్తున్నారు. ఇక ఒక ప్లేట్. సరే అబ్బా చింతలే గురుగులో చెప్పులు కూడా వేస్తారమ్మా. అమ్మడు లెస్ట్ కుమ్ముడు జజ్జనక జనారే. ఏ ఏం ఆటలవి? ఆడుకో. మా పాపకి ఆట తప్ప ఇంకో పని లేదంటండి. అంతే చింతలి, అంతేనా? ఎందుకు ఆట? దేనికి తెలియదు నాకు. తెలుగులో ఉండాలా? ఏమో ఇంగ్లీష్ లో ఆడుకోవడం కుదరదన్నారా? లాంగ్వేజ్ ఎవరు ఎక్కడ ఆడుకుంటే కుదరదన్నారు? టీచర్లా? నీకు టీచర్లు ఎవరే? బుజ్జమ్మ. బుజ్జమ్మ. నేనే అక్కడ ఆడుకోవద్దా? ఇంటికాడే అమ్మా. ఏంటమ్మా ఇంటికాడే? లాంగ్వేజ్ లో కూడా ఆట ఉందండి. లాంగ్వేజ్ ఆట అంటే స్పెల్లింగ్స్ తో ఆట ఆడుకోవచ్చు. ఈ ఆట ఏం ఆట? లాంగ్వేజ్ లో గురుగులతో కూడా లాంగ్వేజ్ ఆట ఉందా? ఇంగ్లీష్ లో అయినా తెలుగులో అయినా ఒకే రకంగా గిన్నెలతోటే వంట ఉండాలి. కాదు కుకింగ్ అంటావు, దాన్ని వంట అంటాం అంతే తేడా. అందుకే లాంగ్వేజ్ ఆట ఉంది. మా కోడి మా కుక్క పోట్లాడుతున్నాయండి. చూడండి చక్క మచ్చిగ్గా. అమ్మో కియం గారు తెలిసిపోయింది, వీడియో తీస్తున్నానండి. చూడండి ఈ రెండు చక్కగా ఆడుకున్నమాట. చూడండి మిగిలి కుక్కలు అయితే అమ్మనే పట్టేస్తాయి. మర్చిపోయింది కదా, ఇగో చూడండి. అలా నమ్మకూడదు, ఎందుకంటే మనం ఎప్పుడైనా చూసినప్పుడు గమని పట్టేస్తాయి. చూడండి చక్కగా ఆట ఆడుతున్నాయి. నేను వీడియో తీస్తున్నాను కానీ ఆగిపోయింది తప్పదు. అది పరుగు. కియం గారు కూడా అర్థమైపోయిందండి మేము వీడియో తీస్తున్నామని. అమ్మనే ఆగిపోయింది. ఇలా చక్కగా ఆడుకునేవి అవ్వండి. అది ఒకటే మంచిగుంటుంది, అవతల అయితే అది రాదు, అస్సలు ఉండదండి, మంచిగా అవ్వమాట. కియం గారిని ఎప్పుడప్పుడు పట్టేద్దామా, అదే కియం గారిని ఎప్పుడప్పుడు పట్టేద్దాం అని చెప్పి చూస్తున్నాయండి. అవి మేము రానికోకుండా చూస్తున్నాం. ఆడుకుంటున్నావు వాడిని మాకు ఇప్పుడు ఇస్తావానా? చూడు ఎలా మాట్లాడుకుంటున్నా ముగ్గురు. ఏం మాట్లాడుకున్నది ఎదిగా, నువ్వైతే భలే మాట్లాడుతున్నావు బుజ్జ. కియంగా నీకు తెలిసిపోయిందా నేను వీడియో తీస్తున్నానని? అవునా బాబు, తెలిసిపోయిందంట అండి వాడికి. రామాకు అక్కడే ఉండు. ఫ్రెండ్స్, మా అక్క వాళ్ళు వీడియో చేయండి అంటే ఏం వీడియోలే కానీ కాసేపులో సరదాగా ఆడుకుందాం ఆగు అని షార్ట్ వీడియోకి ట్రై చేస్తున్నారు. కానీ పాపం వీళ్ళిద్దరికి రావట్లేదు. వస్తుంది చూడండి. అలా పోజుతో కూర్చుంటుందంటండి. సాంగ్కి ట్రై చేస్తున్నారండి కానీ రావట్లేదు వీళ్ళకి. మా చెల్ల తల దూతుంది బా, కొద్ది గట్టిగా దూతుందండి బాగా. చింతలే నువ్వేం చేస్తున్నావు అమ్మా? ఆట ఆడుతు నెక్కుతా పని నీకు ఇంకా. మామూలు జడ చేస్తావా? హెడ్ పేజ్ చూపి రాదు, టింగ్ టింగ్ అని దాక్కుంటున్నావు. మీరు ఇక ఇలా వచ్చి వెళ్ళిపోతుంది కదా. ఇవాళ అయితే మా అక్క అయితే అన్నం అయితే వండేసి పెట్టేసిందండి. ఉప్మా వండింది, ఉప్మా కూడా తినేసాం. అది వీడియో పెట్టలేదు మాట. ఏం జడేస్తున్నావు ఏంటో నాపు చేస్తారంటే నేను తాత మళ్ళీ పెడతాను. పాపడు మంచిగా వచ్చింది, చూసుకో నువ్వే.
బోతలాగా అనిపించా నేను ఇలాగ అది చూడు మొత్తం కదా జడ అయితే ఇలా వేసినాను మా చెల్లి చూసారుగా ఇలాగ వేసిందన్నమాట. ఇవేంటి పాపడి బిల్లు మాట మా చెల్లికి పాపడి బిల్లు నాకు లేదని పాపం పాపడి బిల్లు పెట్టిందండి చూడండి. అది గాలికి ఉండట్లేదు పోతుంది. ఇటు సైడ్ వచ్చింది అనుకుంటా. నా మొహాన్ని బాగాలేదు అనుకుంటా బుజ్జి జడ బాగాలేదా చూడు కొంచెం పైకి నీ తలకాయ కాదు ఫోన్ జడైతే వేసుకున్నాండి బాగాలేదా నాకు అలా అనిపిస్తుంది. మరి కెమెరాలో అలా ఉంది నేను తీస్తా ఈ వీడియో. బాగానే ఉందిగా బాగానే ఉందా చూడండి. నేనైతే నాకు ఇష్టమైన మంచిగా వేస్తే బాగోలేదు అంటుంది మా అక్క. అది ఈసారి అయిందిలే లేదు నేను వేయలే ఈసారి. మాకు బెదిరిస్తున్నాం మా పెద్ద ఏంటి ఏంటి మొత్తం సరిపోయింది. కర్ర తీసుకుంటూ అందిద్దామనే కరెంట్ మొత్తం రాలిపోతుంది ఇట్టే రాలిపోతుంది కాదు ఇలా అంట. అంత పెద్ద కర్ర ఉందిగా వద్దు అది తీసుకుంటారా అది తీసుకుంటారా అది వద్దు కర్ర వద్దు అది తీసుకుంటారా బండి తీసుకుంటారా బండి జాగ్రత్త బండి 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 అది తీసుకుంటారా. బాగా ఎదురుగాలు వేసిందండి మళ్ళీ ఆకులన్నీ రాలిపోయాయి. ఆకు పడిందా ఎందుకున్నాగా వద్దులే దానికి ఇంకో పువ్వు కోసినట్టుగా అయితే చోలో పువ్వు పెట్టుకుంటున్నావా ఓకేనా బాగుంది. పడది బుజ్జ పోజు రాదు నాకు చూడు అటువంటి ఏముంది ఏమీ లేదు ఇక్కడ ఇక్కడ పువ్వు పెట్టుకుంటా బాగుంటుంది. ఏది వెనక తిరిగి కనబడుతుంది. అది గాలికి ఎగిరిపోతుంది. నువ్వేం చేస్తున్నావు? కాదు ఏం చెట్టు పువ్వు అది ఏమో అదేదు చెట్టుకి అయితే ఈ కాయలు అయితే ఉన్నాయండి. ఇది ఏం చెట్టు నాకు తెలియదు. బాగుంది బుజ్జ ఏడికి ఇప్పుకో జాగ్రత్త చెట్టు తగులుతావు. నేను ఇప్పుడు ముందు నేను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా అక్క వాళ్ళు అయితే ఉయ్యాల కోసం పెట్టుకుంటున్నారు. మా పాప మా అక్క దెబ్బకి దాన్ని దడిపోతుంది.
ఇలాగ ఎప్పుడు చూసారు ఒకటే గిల్లి కజ్జాలండి, అసలు తినంగా ఉండవు. నీ పువ్వు ఊడిపోతుంది, నీ పువ్వు ఊడిపోతుంది. ఓకేనా? ఆ పువ్వుని అందుకుంటారా? ఆ పువ్వుని అదేదో ఉయ్యాలైతే ఎక్కేసింది. ఇంకా ఇటే పెట్టు. బాగుంది. ఉయ్యాల కోసం పట్టుకుంటున్నారండి. ఏంటి ఉయ్యాలని అందుకోమని మరి అయితే. ఓ జారి పడతావు. ఉయ్యాల మంచి కూర్చే అమ్మడం పడతా. ఉయ్యాల మంచి కూర్చోలేదు. ఏ ఎందుకుంది? ఇప్పుడు నేను చింత చింతాను చెప్పు చదివే నాకు ఇవ్వు ఇవ్వు. ఏ ఎందుకు నాగా? ఇప్పుడు నేను అదిగో మాట్లాడి చెప్పడానికి. అది ఇవ్వను, నేనేం చేయనే, మరి ఆడుతున్నారు కదా. భలే చేస్తుందండి మా పాప అయితే. అసలుకి ఆట ఆడుకుంటా, ఒక ఆట ఆడుకుంటుంది మా అక్కతోటి. నేను అక్కడ కూర్చోటి కదా బాగుండు, నేను వీడియో తీయాల్సి వచ్చింది. జాగ్రత్త. ఏ అటో కాలి ఇటో కాలి. ఏ ఇచ్చిందండి అట్టకేలకైతే. మా అక్కని బాధపడిన ఇష్టం లేక ఇంకా నువ్వు ఆటో కాలు ఇటో కాలు వేసించు అన్న. ఆటో కాలు ఇటో కాలు వేసించు ఉంచు అన్న. అక్కడైతే ఊగుతుందండి, నన్ను ఊగొద్దండి. సరే నేను పక్క తొలిగాను. ఓ దండం పెట్టుకుని మరి ఉయ్యాలైతే ఊగేస్తుంది. ఏ పట్టుకొని ఊగాలి. అదే గింత దానికి మన అంత పెద్ద చెప్పులు కావాలో. ఆ రాయి అయితే ఉయ్యాలు ఊగినప్పుడు దెబ్బ తగులుతుందండి. నాకైతే కాలు కొట్టుకుపోయింది. ఈ చెట్టు కాయలతో అయితే కత్తితో అయితే ఆడొచ్చండి. భలే కొడుతుంది. ఇవ్వండి ఎంత దగ్గరికి కనబడుతుందో కాయలు. నేను అందుకుంటా. అందుకో మరి పడతావు. పడలే అందుకో. దెబ్బ తగ్గిద్దాం పిల్లకి. వద్దులే. బట్టలు పడిపోయాయండి గాలికి, మొత్తం ఆరేసిన బట్టలు మొత్తానికి. అవైతే తీసేస్తుంది మా అక్క. ఆరిపోయాయా? ఇంకా కాస్త చెమ్మగా ఉన్నాయంట, వేస్తుంది. బట్టలు మొత్తం అయితే ఒక్కొక్కటిగా అయితే తీసేస్తాను. మేమైతే వేసేస్తుంది. ఇలా అక్కడ రోడ్డు వారిన చెట్లు అయితే ఉన్నాయి కదా, ఆ చెట్లకి అయితే తాడైతే కట్టేసి దండం కట్టేసారు అన్నమాట మా వాళ్ళు. ఇంకా ఉతుక్కున్నప్పుడల్లా బట్టలన్నీ అక్కడే ఆరేస్తున్నాము.